సాధిద్దాం సాధిద్దాం జై చర్యాల సాధిద్దాం సాధిద్దాం జై చర్యాల Constituency headquarters, Taluka headquarters. Unfortunately, during 2009 in the delimitation committee, I dissolved the Cherial constituency. After this, in 2016, when the new organization of the districts, our total area, which has got own history, biography, geology, it has bifurcated totally two parts. One part is mentioned in the Jalgaon district. చేరియాలను రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ఏర్పడియాలని గత 8 సంవత్సరాలుగా అన్ని రాజకీయ పార్టీలు జేఏసీగా ఏర్పడి అనేక ఆందోళన కార్యక్రమాలు, ధర్నాలు, రాస్తారోకోలు 32 రోజుల పాటు దీక్షలు నిర్వహించి మరియు పోరాటాలు నిర్వహించినప్పటికీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నన్ని రోజులు
చేర్యాల ప్రాంత సమస్యలు పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు. రెవెన్యూ డివిజన్ చిన్న చిన్న మండలాలను రెవెన్యూ డివిజన్ చేసింది తప్ప ఈ చేర్యాల ప్రాంతానికి బీఆర్ఎస్ పార్టీ మోసం చేసింది. మరియు నేడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఎన్నికల ముందు అప్పుడు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి గౌరవ శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు ఎన్నికల్లో చేర్యాల రెవెన్యూ డివిజన్ను ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చాడు. ఆ హామీ ప్రకారంగా చేర్యాలను రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ఏర్పాటు చేయాలని గత అసెంబ్లీలో కూడా మొన్న ఇటీవల చర్చ జరిగినటువంటి పరిస్థితి తెలిసిన విషయమే. సిద్దిపేట జిల్లా కలెక్టర్ విజిబిలిటీ అడిగినటువంటి నేపథ్యంలో ఈరోజు జేఏసీ ఆధ్వర్యంలో చేర్యాల హనుమాన్ టెంపుల్ వద్ద ప్రారంభమైనటువంటి జేఏసీ బైక్ ర్యాలీ సిద్దిపేట జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వరకు కొనసాగుతుంది. దీనికి అనంతరం జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇస్తాం. ఈ చేర్యాల భౌగోళిక ఆర్థిక రాజకీయ పరిస్థితులను మొత్తం కలెక్టర్ గారికి పూర్తి ఆధారాలతోటి వినతి పత్రం ఇచ్చి వివరిస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు మంత్రులు స్పందించి చేర్యాలను వెంటనే రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. చేర్యాల, మత్తూరు, కొమ్రవెల్లి, తుమ్మిట్ట మండలాలను కలుపుకొని రెవెన్యూ డివిజన్ చేయాలని చెప్పి చెలో కలెక్టరేట్ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. దీంట్లో భాగంగా ఈరోజు ఈ 4 మండలాల నుంచి పెద్ద ఎత్తున చేసి ఇచ్చిన పిలుపులు మేరకు బైక్ ర్యాలీ ద్వారా కలెక్టర్ ఆఫీస్ పోయి కలెక్టర్కు మెమోరాండం ఇచ్చి ఒక చేర్యాల పూర్వ వైభవాన్ని కలెక్టర్ గారి దృష్టి తీసుకుపోయి ఈరోజు తప్పకుండా చేర్యాల ప్రాంతాన్ని రెవెన్యూ డివిజన్ చేయాలని చెప్పి ఒక చేర్యాల ప్రాంత ప్రజల చిరకాల వాంఛను తీర్చాలనే ఉద్దేశంతో ఈరోజు కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది. కలెక్టర్ గారు ప్రభుత్వం నుంచి కలెక్టర్కు ఫీజిబిలిటీ రిపోర్టు పంపాలని లెటర్ వచ్చింది. కాబట్టి తప్పకుండా ఈ యొక్క ప్రాంతం దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క రెవెన్యూ డివిజన్ ఆకాంక్షను ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయి రెవెన్యూ డివిజన్ వచ్చే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పడానికి కొరకే ఈరోజు ఈ యొక్క బైక్ ర్యాలీ పెట్టడం జరిగింది. ఈరోజు చేర్యాల రెవెన్యూ డివిజన్ కావాలని జేఏసీ ఆధ్వర్యంలో మరి ముఖ్యమంత్రి గారు, రెవెన్యూ మినిస్టర్ గారు, అదేవిధంగా మా స్థానిక నాయకులు కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారు, అదేవిధంగా ఎంపీ గారు కృష్ణో కలెక్టర్కి గైడ్లైన్స్ కోసం రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకై మరి ఫీడ్బ్యాక్ కోసం ఏదైతే జీవో వచ్చిందో దాన్ని బలపరిచే విధంగా త్వరితగతిన చేయాలని చెప్పేసి మరి 4 మండలాలు దూరుమిట్ట, మద్దూరు, చేర్యాల, కొమరవెల్లి, చేర్యాల మున్సిపాలిటీతో కలిపి 5 మండలాలుగా ఉండే దాన్ని రెవెన్యూ ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈరోజు కలెక్టర్కు మెమోరాండం ఇవ్వడానికి మరి చేర్యాల 4 మండలాలు అదేవిధంగా మున్సిపాలిటీతో కలిపి 5 మండలాల జేఏసీ నాయకులు, ప్రజలు, ప్రజా సంఘాలు అన్ని పార్టీలు కలిపి ఇవాళ రిప్రజెంట్ చేయడానికి వెళ్తున్నాం. అదేవిధంగా త్వరితగతిన ఏర్పాటు చేసే విధంగా ప్రభుత్వం కూడా ఆలోచించాలని చెప్పి ఈ ప్రాంత నాయకులుగా కోరుకుంటున్నాం. జై హింద్, జై చేర్యాల. చేర్యాల ప్రాంతం ఘనమైనటువంటి రాజకీయ చరిత్ర, సామాజిక చరిత్ర, భౌగోళిక చరిత్ర ఉన్నటువంటి గొప్ప ప్రాంతము. ఒకనాడు ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే మొట్టమొదటి స్వాతంత్ర దినోత్సవాల సందర్భంలో నల్గొండ జిల్లాలో తాలూకా ఉన్నటువంటి ప్రాంతం, మున్సిపాలిటీగా ఉన్నటువంటి ప్రాంతం వరంగల్ జిల్లాలో, ఉమ్మడి వరంగల్ జిల్లాలో బ్లాక్ పంచాయతీ సమితితో పాటు 4 మండలాలు బచ్చన్నపేట, చేర్యాల, నరమేట, మద్దూరు మండలాలతోటి పంచాయతీ సమితిగా నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి నియోజకవర్గం నుండి అనేక మంది పెద్ద జాతీయ స్థాయి నాయకులను అందించినటువంటి ప్రాంతం చేర్యాల ప్రాంతం. ఈనాడు దురదృష్టవశాత్తు
2009లో డీలిమిటేషన్ తోటి రద్దయినటువంటి అసెంబ్లీ చేర్యాల ప్రాంతం 2016లో నూతన జిల్లాల ఏర్పాటు ప్రాంతంలో చేర్యాల ప్రాంతాన్ని నిట్ట నిలువుగా చీల్చి సగము ప్రాంతాన్ని జనగామలో కలిపి సగము ప్రాంతాన్ని సిద్దిపేటలో కలిపి చిట్ట చివరికి భౌగోళిక స్థితి లేనటువంటి భౌగోళిక రూపం లేనటువంటి ప్రాంతంగా మమ్మల్ని చిత్రీకరించడం జరిగింది. ఈ ప్రాంతాన్ని 4 మండలాలను ఏకం చేసి చేర్యాల రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలని గత 8 సంవత్సరాల నుండి పోరాటం చేసినప్పటికీ కూడా గత ప్రభుత్వం ఎలాంటి పట్టింపు లేకుండా కనీసం స్పందన కనబరచకుండా మళ్ళీ దానికి తోడు ఉద్యమం చేసిన నాయకులపై ఉద్యమం చేసినటువంటి జేఏసీపై కక్ష కట్టి కేసులు. అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా? తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ జేఎన్టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలివ్వండి. అత్యధిక లాభాలను సాధించుకోండి. వ్యాపార, వాణిజ్య, పాఠశాలలు, వైద్యశాలలు, హోటళ్లు, వస్త్ర దుకాణాలు, అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 8558288081 9247896607.